దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 42 అధ్యాయం 1 వచనం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క జీవితంలో ఎన్నెన్నో ఆశలు కలిగి జీవిస్తూ ఉంటారు. మరికొందరైతే తమ యొక్క ఆశ నెరవేరిన తర్వాత ఇంకా అత్యాశ కలిగి దురాశ కలిగి జీవించేవారుగా ఉంటారు. అయితే దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అని. కాబట్టి ఎంతసేపు కూడా ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలు, నేత్రాశలు ఇవి కలిగి జీవించడము కాదు. వీటిని ప్రేమిస్తూ వీటి కొరకును జీవించినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలో ఎంత మాత్రము కూడా ఉండదు. మరి లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి లోక విషయాల మీద నీవు ఎక్కువ ఆశ కలిగి ఈ లోక విషయాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టి నువ్వు జీవిస్తున్నావేమో. అయితే దేవుడు తన యొక్క భక్తుల ద్వారా మనకి తెలియచేస్తున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతూ ఉంటుందో అలాగా నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు. నిజమే, నేను నా జీవితాన్ని ప్రభు కొరకు మార్చుకోవాలి. నేను నా జీవితంలో ఉన్న చెడ్డ అలవాట్లను ప్రభు కొరకు నేను విడిచిపెట్టాలి. నా ప్రవర్తన సరిచేసుకోవాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నేను దేవుని కొరకు మరణ పర్యంతము కూడా గొప్పగా జీవించాలి. ఎలాంటి ఆశలు, ఎలాంటి దాహము, ఎలాంటి కోరికలు మనము కలిగి ఉండాలని ఈ భక్తుల ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. నిజమే, ప్రతిరోజు కూడా నీవు లేచిన మొదలుకొని పండుకునే వరకు ఎన్నో ఆశలు కలిగి బంగారు, వెండి సంపాదించాలి, పొలాలు, ఇళ్ళు, ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు, వీటి గురించి అయినటువంటి ఆశ నీలో మండుతూ ఉండొచ్చు. అయితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. కానీ ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే నీవు ఆశ పెట్టుకొని జీవించొద్దు. కానీ నేను రక్షించబడాలి, నేను దేవుని కొరకు బలమైన సాక్ష్యం ఉండాలి, నేను దేవునికి చిత్తానుసారంగా లోబడానికి జీవించాలి, పరలోక రాజ్యంలో నా కొరకు మంచి స్థానాన్ని నేను సంపాదించుకోవాలి, నేను నా ఇంటి వారందరూ కూడా ఆయన యొక్క రాకడలో మరి ఎత్తబడి ఆ రాజ్యంలోకి ప్రవేశించాలి అని చెప్పి దేవుని ఆత్మ సంబంధమైన విషయాల గురించి అయినటువంటి ఆశ మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. దినమంతా వారికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. అంధకార విరోధ చీకటి కార్యములన్నిటినీ లయమిచ్చేయండి. నీ ప్రజలకు ఏది కావాలో అది యేసునామములో దయచేయండి. అయ్యా, ఈ దినమంతా మీరేవని చేయి పట్టుకుని గొప్పగా నడిపించండి. ఈ సన్నిధి వారి చుట్టూ ప్రకాశింపచేసి వారికి ఎంతో గొప్పగా తోడయుండి నడిపించమని, నీ గురించి అయినటువంటి ఆశ, తృష్ణ అయా వారిలో గొప్పగా కలిగించేమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.